వెల్కమ్ బ్యాక్ టు సోన్వాస్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ ట్యుటోరియల్స్‌లో బిగినర్ టు అడ్వాన్స్ లెవెల్ వరకి మీరు కంప్లీట్‌గా నేర్చుకుంటారు. ఇంగ్లీష్‌లో అసలే మాట్లాడడానికి రాకపోయినా, కొంచెం కొంచెం వచ్చి మాట్లాడడానికి తడబడుతున్నా ఇట్స్ ఓకే. ఈ ట్యుటోరియల్స్ ఫాలో అవ్వడం ద్వారా మీరు కంప్లీట్‌గా నేర్చుకుంటారు. ఈరోజు వచ్చేసి డే 3. అవర్ టాపిక్ ఈస్ నంబర్స్. సో, నంబర్స్ అంటే ఏంటి అనేది మనం కంప్లీట్‌గా ఈ ట్యుటోరియల్‌లో నేర్చుకుందాం. మేబీ మీరు కన్‌ఫ్యూజ్ కావచ్చు. స్పోకెన్ ఇంగ్లీష్‌లో నంబర్స్ ఏంటి అని. నంబర్స్‌ని మనం ఇంగ్లీష్‌లో మాత్రం డిఫరెంట్‌గా పిలుస్తాం. మన సిట్యుయేషన్‌ని బట్టి అక్కడ మనం డిఫరెంట్‌గా అనేది వాడడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు మనం డేట్స్‌కి ఒక రకంగా పిలుస్తాం. అలాగే ఒక కౌంటింగ్ ఉన్నప్పుడు నంబర్స్‌ని ఒక రకంగా పిలుస్తాం. సో, వాటికి డిఫరెన్స్ ఏంటి? ఒక సీక్వెన్స్ ఉన్నప్పుడు, ఒక కౌంటింగ్ ఉన్నప్పుడు ఆ డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఇన్ డీటెయిల్‌గా తెలుసుకుందాం. సో, నంబర్స్‌లో మనకి బేసిక్‌గా మన డే టు డే లైఫ్‌లో ఈ 5 టైప్స్ ఆఫ్ నంబర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి క్వాడ్రిలర్ నంబర్స్. సో, మనం ఏదైనా కౌంటింగ్ చేసేటప్పుడు లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్ ఇలాంటి అర్థమెటిక్ ఆపరేషన్స్ చేసేటప్పుడు మనం 1, 2, 3, 4, 5, 6 ఇలా ఈ నంబర్స్‌ని వాడుతా ఉంటాం గదా! సో, కార్డినల్ నంబర్స్ అంటే అవే. ఆర్డినల్ నంబర్స్ అంటే ఇవి మనకు సీక్వెన్స్ నంబర్స్. లైక్ ఇప్పుడు ఏదైనా ర్యాంకింగ్‌ని, ఒక పొజిషన్‌ని ఇచ్చే ముందు ఈ నంబర్స్‌ని అనేది వాడతాం. అండ్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్. సో, మన నంబర్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది? సో, దాన్ని మనం ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్‌తో కంపేర్ చేసి కొద్దిగా డీటెయిల్‌గా తెలుసుకుందాం. అలాగే ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. సో, నంబర్స్ ఉన్నప్పటికి కూడా మనకి ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అనేటివి డిఫరెంట్స్‌గా ప్రొనౌన్స్ చేస్తాం. సో, అవేంటో మనకి ఈ ట్యుటోరియల్‌లో కంప్లీట్‌గా నేర్చుకుందాం. అండ్ మనీ అండ్ ప్రైజెస్. ఇది ఎలా అంటే నంబర్స్ సేమ్ అయినప్పటికి కూడా ఒక్కో కంట్రీలో ఒక్కొక్క కరెన్సీని ఒక్కో రకంగా పిలుస్తా ఉంటాం. సో, ఎందుకు అలా పిలుస్తామనేది, సో, దాని గురించి అలాగే అది ఎలా పిలుస్తామనేది దాని గురించి మనం కంప్లీట్‌గా నేర్చుకుందాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ ఫస్ట్ టాపిక్ క్వాడ్రిలర్ నంబర్స్. సో, ఈ నంబర్స్ అంటే బేసిక్‌గా మీరు చూస్తా ఉంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా ఒక కౌంటింగ్ నంబర్స్. ఇది మనకు ఒక ఆర్డర్‌ని ఫాలో అవుతా ఉంటది. తర్వాత 20 తర్వాత 21, 22 ఇలా ఆ నంబర్స్ అనేటివి మనకి కంటిన్యూ‌గా ఎళ్తా ఉంటాయి ఇన్ఫినిటీ వరకి. ఈ కౌంటింగ్ నంబర్స్ ఏంటంటే, మనం ఇలా న్యూమరికల్‌గా రాసుకోవచ్చు. అండ్ వర్డ్స్‌లో రాయాలంటే ఇలా 1 ఓఎన్‌ఈ 1 ఇలా మనం ఇలా కూడా రాసుకోవచ్చు. ఇది మనకి ఎక్కువగా ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక బ్యాంక్‌కెళ్లారనుకోండి. అక్కడ మీకు న్యూమరికల్‌గా రాయమంటాడు. అలాగే అమౌంట్ ఇన్ వర్డ్స్ అనే ఒక కాలమ్ గూడా ఇచ్చేస్తాడు. సో, అలా మన రియల్ లైఫ్‌లో డిఫరెంట్‌గా ఇలాంటి నంబర్స్ అనేటివి యూజ్ అవుతాయి. అర్థమెటిక్ అడిషన్ ఇలాంటి ఆపరేషన్స్ అన్నిటికి గూడా మనం ఈ నంబర్స్‌నే వాడతాం. 20 తర్వాత మీరు ఇన్‌కేస్ కంటిన్యూ చేయాలి అనుకుంటే 20 తర్వాత ఇక్కడ 1 పెట్టేయడం గానీ, లేదంటే 2 పెట్టేయడం గానీ, ఇలా కంటిన్యూ చేయొచ్చు. 30 వరకి వచ్చేసరికి ఇక్కడ టీ తర్వాత వై పెట్టేసుకుంటే సరిపోద్ది. కాకపోతే బేసిక్‌గా ఈ 20 వరకైతే మీకు కంపల్సరీగా వచ్చుండాలి. విత్ స్పెల్లింగ్స్‌తో సహా వచ్చుంటేనే మీకివి యూజ్ అవుతాయి. సో, ఇప్పుడు మనం ఆర్డినల్ నంబర్స్ గురించి తెలుసుకుందాం. సో, దీనికి నేను ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్ కండక్ట్ చేశారనుకోండి. అందులో ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అంటారు. కాకపోతే ఫస్ట్, సెకండ్, థర్డ్ అని మనకెక్కడా మెన్షన్ జేయరు. ఎందుకు అంటే ఒక పొజిషన్‌ని ఇండికేట్ చేయడానికి ఈ నంబర్స్‌నే వాడతాం మనం. లైక్ ఇప్పుడు మీరు 10 తర్వాత మీరు కంటిన్యూ చేయాలనుకోండి ఇక్కడ 11థ్ మీరు లాస్ట్‌కి టీహెచ్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇందాక మనం వర్డ్స్ చూసాం గదా! దానికి మీరు టీహెచ్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇది ఒక పొజిషన్ ఇండికేట్ చేయడానికి, అలాగే మనం డే టు డే లైఫ్‌లో చెప్పడానికి. అంటే ఇప్పుడు ఈరోజు డేట్ ఎంత అంటే 11థ్ ఆర్ 12థ్, 13థ్ ఇలా చెప్తాం గదా! సో, అక్కడ మనం ప్రొనౌన్సియేషన్ అనేది టీహెచ్ వస్తుంది లాస్ట్‌కి. సో, ఇదే ఎందుకు ఈరోజు డేట్ ఎంత అంటే 1 అని చెప్పొచ్చు. కాకపోతే మనం ఎలా చెప్తాం? ఫస్ట్ అంటాం. ఇన్ కేస్ 2 అని చెప్పం మనం. సెకండ్ అని చెప్తాం. సో, అలా చెప్పడానికి గూడా ఇదే మనం ఇది వాడతాం. సో, ఇంతకు ముందు కౌంటింగ్ నంబర్స్ అనేటివి వాడాం. ఆర్డినల్ నంబర్స్ అనేటివి ఎక్కువగా వాడతాం.
ఇప్పుడు మనం ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది కొంచెం సిమిలర్‌గా ఉంటుంది. అండ్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ చేంజ్ గూడా ఉంటుంది. ఇక్కడ 1000 న్యూమరికల్స్‌లో ఉంది. ఇండియన్ సిస్టమ్‌లో 1000 అని ఉంది. ఇంటర్నేషనల్ సిస్టమ్‌లో 1000. సో, రెండిట్లలో గూడా 1000 అనేది కామన్‌గా సేమ్‌గా ఉంది. అండ్ ఇప్పుడు 1,00,000 జూసేసరికి మన ఇండియాలో 1,00,000 అని ఉంది. బట్ ఇంటర్నేషనల్‌గా వచ్చేసరికి 100,000 అని ఉంది. సో, ఇదెందుకు అంటే ఇంటర్నేషనల్‌కి, ఇండియాకి డిఫరెన్స్ అనేది ఇదే. ఇక్కడ మనం 1,00,000 అంటున్నాం. వాళ్ళు 100,000 అంటున్నారు. సో, ఇది మనం నేర్చుకోవాల్సింది. ఒక అమౌంట్‌ని ప్రొనౌన్స్ చేసేటప్పుడు మనకి ఇండియన్ సిస్టమ్‌లో తెలిసుండాలి. అలాగే ఇంటర్నేషనల్ సిస్టమ్‌లో కూడా తెలిసుండాలి. ఇక్కడొచ్చేసి మన 10,00,000 ఉంది. ఇది మనకి ఇండియన్ సిస్టమ్‌లో 10,00,000. అదే ఇప్పుడు ఇంటర్నేషనల్ సిస్టమ్‌లో దీన్ని 1,000,000 అని అంటాం. సో, మీరిక్కడ నేర్చుకోవాలి. ఇప్పుడు 10,00,000 ఒక అమౌంట్ వచ్చిందంటే, దాన్ని ఇంటర్నేషనల్ సిస్టమ్‌లో ఏమంటారో మీకు ఒక ఐడియా అనేది ఉండాలి. 10,00,000 అంటే 1,000,000 అని మీ మైండ్‌లో ఫిక్స్ అయిపోయి ఉండాలది. ఇక్కడ 1,00,00,000 ఉంది. 1,00,00,000ని మనం ఇంటర్నేషనల్ సిస్టమ్‌లో 10,000,000 అని అంటాం. 10,00,00,000ని 100,000,000 అని అంటాం. ఇక్కడ 100,00,00,000 ఆర్ అరబ్. సో, మనం ఎక్కువగా ఈ అరబ్ అనే వర్డ్‌ని వినకపోవచ్చు. మేబీ ఎక్కువగా 100,00,00,000 అనే మనం వింటాం. మన ఇండియన్ సిస్టమ్‌లో గూడా. అదే ఇంటర్నేషనల్ సిస్టమ్‌లో అయితే 1,000,000,000 అని వింటాం. ఇంకా 1 కరబ్. 1 కరాబ్ అనేసరికి ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ సిస్టమ్‌లో 1,000,000,000. సో, మనకి ఎక్కువగా ఎక్కడ జూసినా గానీ లైక్ యూట్యూబ్ ప్లాట్‌ఫామ్స్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో అలాగే ఫేస్‌బుక్‌లో చూస్తే ఎక్కువగా అందరూ ఇంటర్నేషనల్ సిస్టమ్‌ని ఫాలో అయితారు. కొన్ని ఫైనాన్షియల్లీ రిపోర్ట్స్ ఏవైనా ఉంటే మనం ఇండియాలో ఉంటున్నాం గాబట్టి ఆల్‌మోస్ట్ ఇండియన్ సిస్టమ్‌నే వాడతారు. అందుకే మనకు దీని గురించి పెద్ద ఐడియా ఉండకపోవచ్చు. కాకపోతే ఇది కూడా తెలుసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్‌ని మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తామో నేర్చుకుందాం. ఇప్పుడు ఫ్రాక్షన్స్ దీన్ని 1/2 అని అంటాం. సో, న్యూమరికల్స్‌లో అయితే 1/2 ఇలా అంటాం. ఇదైతే 1/3, 1/4, 1/5. కాకపోతే మనం దీన్ని ప్రొనౌన్సియేషన్ వర్డ్స్‌లో వచ్చేసి ఎలా అంటామంటే 1/3, 1/4, 1/5, 2/3, 3/4. సో, ఇక్కడ క్వార్టర్స్ అన్నా గాని, ఫోర్త్ అన్నా గాని 2 సేమే. అది కొంచెం గుర్తుపెట్టుకోండి. సో, ఇలా మనం ఫ్రాక్షన్స్‌ని మనం ప్రొనౌన్సియేషన్ చేస్తాం. అండ్ డెసిమల్స్‌కి వచ్చేసరికి ఇక్కడ 10 ఉంది. ఇక్కడ 5 ఉంది. సో, 10, 5 అని అనొచ్చా అంటే, సో, మనం అలా అనకూడదు. ఈ డాట్‌ని మనం పాయింట్ అని ప్రొనౌన్స్ చేయాలి. 10.5 అండ్ 3.14 ఇలా. సో, ఈ డెసిమల్ తర్వాత ఉన్న నంబర్‌ని మనం కలిపి చదవకూడదు. దీన్ని సెపరేట్‌గా మనం జూడాలి. ఇది 14 అని మనం కన్సిడర్ చేయకూడదు. దీన్ని 1, దీన్ని 4 అని కన్సిడర్ జేసుకోవాలి. ఇక్కడ 12 ఉంది. సో, ఈ పాయింట్‌కి లెఫ్ట్ సైడ్‌లో ఉన్న నంబర్ ఏదైతే ఉందో అది ఎంతైనా కానీ దాన్ని మనం మన కౌంటింగ్ నంబర్స్‌లో ఎలా చూస్తామో అలానే చూడాలి. ఈ పాయింట్‌కి రైట్ సైడ్‌లో ఉన్నది మాత్రం ఒక్కొక్క దాన్ని ఇండివిడ్యుయల్‌గా సెపరేట్‌గా మనం ప్రొనౌన్స్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇక్కడ 12.75 ఈ విధంగా మనం ప్రొనౌన్స్ చేయాలి. అండ్ ఇప్పుడు కరెన్సీ చూద్దాం. కరెన్సీ అంటే మనం ఆ న్యూమరికల్స్ నంబర్స్‌కి పెట్టుకున్న పేరుని మనం కరెన్సీ అంటాం. సో, ఈ నంబర్‌కి ఇంత వాల్యూ. సో, దీన్ని ఇలా మనం ప్రొనౌన్స్ చేయాలని మనం ముందే ఫిక్స్ అయ్యి ఉంటాం. లైక్ 1 రూపీ ఉంటే దీన్ని 10 100. పైసా అని అంటాం. 1 రూపీలో మనకి 100 పైసా అనేది ఉంటుంది. అంటే 1 రూపీని మనం 100 పార్ట్స్‌గా డివైడ్ చేస్తున్నామని ఇక్కడ అర్థం. అలాగే ఒక 100 రూపీస్ గనుక మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఇందులో 100 1 రూపీస్ అనేటివి ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు $1ని మనం 100 సెంట్స్ అని ఇక్కడ కన్సిడర్ చేస్తాం. ఈ విధంగా మనం కరెన్సీననేది డిఫరెంట్‌గా డివైడ్ చేసుకుంటాం. ఒక్కో కంట్రీలో ఒక్కోలాగుంటుంది.
ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం నేర్చుకుందాం చూద్దాం. కార్డినల్ నంబర్స్ అంటే కౌంటింగ్ నంబర్స్. సో, ఇవి మనం అర్థమెటిక్‌కి, కౌంటింగ్‌కి యూజ్ చేస్తాం. ఆర్డినల్ నంబర్స్ అంటే సీక్వెన్స్‌ని, పొజిషన్ తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం. అండ్ ఇండియన్ అండ్ ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్ అంటే ఇంటర్నేషనల్ నంబర్ సిస్టమ్‌లో మనకి లాక్స్ అనేటివి ఉండవు. ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్. సో, వీటిని మనం ఎలా ప్రొనౌన్సియేషన్ చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. అండ్ మనీ అండ్ ప్రైజెస్. సో, మనీని మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తాం, సేమ్ డెసిమల్స్ ఉన్నా అని ఈ విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.